బ్యాక్ టు అవర్ ఛానల్. నార్మల్ బ్లౌజ్ అయితే మన దగ్గరికి మెజర్మెంట్కి అయితే తీసుకొచ్చిరండి. ఫ్రంట్ క్రాస్ కటింగ్ బ్లౌజు, బ్యాక్ మాత్రం డీప్ నెక్, ఫ్రంట్ కూడా 5.5 6 ఇంచెస్ ఉంటుంది నెక్. ఇంత విడ్త్తోనైతే మనకైతే బ్లౌజ్ అయితే ఒకటైతే మెజర్మెంట్కి తీసుకొచ్చారు. ఈ బ్లౌజ్ తోటి మనం హై నెక్ బ్లౌజ్ అయితే కట్ చేయాలి. బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి 80 సెంటీమీటర్ కలంకారీ పీస్ అయితే తీసుకొచ్చుకున్నారు. దీనికి వితౌట్ లైనింగ్ అండి, లైనింగ్ లేకుండా నార్మల్ బ్లౌజ్ అయితే కుట్టాలి. అయితే దీనికి ఇప్పుడు మనము నార్మల్గా బ్లౌజ్ కట్ చేసేటప్పుడు, డీప్ నెక్ కట్ చేసేటప్పుడు ఈ ఆమ్ రౌండ్ను బట్టి మనం షోల్డర్ ఎంత తీసుకుంటాం అనేది అయితే తెలుస్తుంది కదా. అట్లా కాకుండా దీనికి ఇదే ఆమ్ రౌండ్ను బట్టి ఫుల్ షోల్డర్ ఎట్లా తీసుకుంటున్నానా, లేదంటే నడుము కొలతను బట్టి తీసుకుంటున్నానా అనేది క్లియర్గా మాత్రం ఈ వీడియోలోనైతే ఉంటుందండి. ఎక్కడ స్కిప్ చేయకుండానైతే ఫాలో అవుతూ ఉండండి, చూడండి. ఇప్పుడు దీని కొలతలు అయితే ఒకసారి చెక్ చేద్దామండి. నడుము లూజ్ తీసుకుందాం ఫస్ట్. మీకు క్లియర్గా చూపిద్దామని చెప్పేసి మెజర్మెంట్ అయితే తీసుకుంటున్నాను, లేదంటే డైరెక్ట్ కట్ చేసేదాన్ని. హైనెక్ బ్లౌజ్ అనేది పెద్దగా భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఆమ్ రౌండ్ను బట్టి మనం క్లియర్గా తెలుసుకుంటే సరిపోతుంది. ఇది నా 29.5 ఉంది. అంటే ఇక్కడ సైడ్ కుట్లు కొంచెం లూజ్గా ఉన్నాయి, అంటే కొంచెం కుట్టు ఊడిపోయింది. 28 ఇంచులు అయితే తీసుకుంటున్నాను నేను. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ దాకా పోయింది, ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ దాకా పోయింది. కాబట్టి 29.5 అంటే 29 వరకు అయితే తీసుకుంటున్నా. వేస్ట్ లూజు 29. హ్యాండ్ పొడుగు గిట్లా యాస్టీజ్గా నేను క్లాత్కి అయితే పెట్టుకొని చూపిస్తే మీకు ఈ ఆమ్ రౌండ్ ద్వారా మీకు ఎట్లా చేసుకోవాలో చూపిద్దామని చెప్పేసి ఆమ్ రౌండ్ అయితే కొలత తీసుకుంటున్నానండి. 7.5 అంటే టోటల్ రౌండ్ వచ్చేసి 15 ఇంచెస్ లెంత్. రికార్డ్ అయితే లెంత్ ఇక్కడ నుంచి 14.5. లెంత్ ఏమో 14.5 ఉందండి. మెయిన్గా తీసుకోవాల్సిన అయితే ఇవి. ఈ హ్యాండ్ లెంత్ అంటే బ్లౌజ్ ఎంత లెంత్ ఉంటే అంత, లూజ్ కూడా సేమ్ యాస్టీజ్గా స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూసుకోవచ్చు. హ్యాండ్ పొడుగు కూడా కట్ చేసుకునేటప్పుడు చూసుకోవచ్చు. మెయిన్గా కావాల్సినవి అయితే ఇవి. కాబట్టి ఇప్పుడు ఆమ్ రౌండ్ మాత్రము 1 సైడ్ తీసుకున్నాం కాబట్టి 7.5 వచ్చింది. ఇప్పుడు ఫుల్ షోల్డర్ ఎంత తీసుకోవాలని అంటే 7 ఇంచెస్ తీసుకోవాలి. డౌన్ కూడా సేమ్ యాస్టీజ్గా డౌన్ కూడా 7 ఇంచెస్ అయితే తీసుకోవాలండి. దీన్ని బట్టి ఈ మెజర్మెంట్తో మనకి ఇప్పుడు కరెక్ట్గా ఆమ్ రౌండ్ కరెక్ట్గా వచ్చిందా లేదో నేను కట్ చేసిన తర్వాత కూడా మీకు క్లియర్గా చెక్ చేసి చూపిస్తానండి. ఒక 2 లైన్స్ అయితే యాస్టీజ్గా ప్రతిసారి ఎప్పుడు కట్ చేసిన విధానంగానే మీరు కట్ ఎంతవరకు అయితే పట్టుకుంటారో అంతవరకే నేనైతే 1/2 ఇంచ్ తీసుకుంటున్నాను. సేమ్ యాస్టీజ్గా లెంత్ మాత్రం 14.5 ఉంది. 14.5 యాస్టీజ్గా లెంత్ పెట్టుకోండి. సేమ్ ఖర్చు కోసం. అలానే హై నెక్ అని అంటే మరీ ఇట్లా డీప్, ఇప్పుడు దీనికి ఎంత ఉందో నెక్ ఎంత దెబ్బ కట్ చేసారు అనుకోండి, మళ్ళీ నెక్ దగ్గరనైతే షోల్డర్స్ అనేది పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. హై నెక్ పైనకి నెక్ కాబట్టి నేనైతే 2.5 ఇంచులు అంటే వాళ్ళ ఇష్టానికి తగ్గట్టు పైనకి మంచిగా నీట్గా ఇట్లా దగ్గరికి వేసుకుంటట్టుంటే 2 ఇంచులు అయినా సరిపోతుందండి. నేను 2.5 తీసుకుంటున్నా పైనకి. ఇలా ఒక మార్కింగ్ అయితే చేసుకోండి. ఇక్కడ వేస్ట్ లూజు 29 ఇంచులు ఉంది. 29 అంటే దాన్ని 4 భాగాలుగా వేస్తే 7.5 వస్తుంది. 7.5కి 1 ఇంచ్ యాస్టీజ్గా ఫస్ట్ 7.5 పెట్టుకోండి. డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ పెట్టుకోండి. అలానే 2 ఇంచెస్ ఏమో ఖర్చు కోసం పెట్టుకోండి. టోటల్గా చూడండి ఇక్కడ 8.5 ఇంచులు వస్తుంది. 2 ఇంచులు ఏమో ఖర్చుకి. ఇక్కడ ఆమ్ రౌండ్ ఏమో 7.5 ఉంది కదా, దీనికి చెస్ట్ లూజ్ కనుక్కోవాలి. 1 ఇంచు 1 ప్లస్ అంటే 7.5కి అనిపిస్తుందా, 7.5కి +1. ఇక్కడ మనం చెస్ట్ లూజ్ కనుక్కోవడం కోసం మాత్రం 8.5 వస్తుంది. 7.5కి +1 8.5 వస్తుంది. ఆమ్ రౌండ్ కనుక్కోవడం డౌన్ కోసం కనుక్కోవడానికి మాత్రం -1 చేయాలి, అంటే 6.5 వస్తుంది. ఇది ఈ ఫార్ములా అనేది మీకు గుర్తుంచుకున్నారనుకోండి. ఇది మాత్రము చెస్ట్ లూజ్ కనుక్కోవడానికి కోసం. ఇదేమో ఆమ్ రౌండ్
డౌన్ తెలుసుకోవడానికి కోసం, ఇదేమో డౌన్ తెలుసుకోవడం కోసం, ఇదేమో చెస్ట్ లూజు. +1 చేస్తే చెస్ట్ లూజ్ వస్తుంది, -1 చేస్తే డౌన్ ఎంత తీసుకోవాలనేది దాన్ని బట్టి, ఈ ఫార్ములాని బట్టి అయితే మీరు క్లియర్గా తెలుసుకోవచ్చండి. ఎక్కడైనా నేను చెప్పిన విధానం ఏమైనా మిస్టేక్ అయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ఇలా కట్ చేసిన తర్వాత కూడా నాకు కరెక్ట్గా వచ్చిందా రాలేదా అనేది కూడా నాకు కామెంట్ చేయండి. దాన్ని రాకపోతే ఏంటి మీరు ఏం మిస్టేక్ చేసిరు అనేది కూడా నేను క్లియర్గా చెప్తా. ఇక్కడ మనకు చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది, 8.5 వచ్చింది. యాజ్ టీజ్గా 8.5 దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఇలా 8.5 మార్కింగ్ చేసుకుంటున్నా. సేమ్ యాజ్ టీజ్గా ఒక 2 ఇంచుల దగ్గరనైతే ఖర్చు, ఇక్కడ 2 ఇంచులు పెట్టుకున్నాము. వీలైతే 1.5 కూడా పెట్టుకోవచ్చు, క్లాత్ తక్కువ అనిపిస్తే మీకు ఇష్టం. ఇక మీరు కస్టమర్కి క్లాత్ ఎక్కువ ఉండాలనుకుంటే వాళ్ళ ఇష్టానికి తగ్గట్టు పెట్టుకుంటే సరిపోతుంది. సేమ్ యాజ్ టీజ్గా ఇంతకు ముందు చెప్పినాను కదా, 7.5 అయితే ఆమ్ రౌండ్ వచ్చినప్పుడు ఒక 1/2 ఇంచు మైనస్ చేయాలి. దీంట్లో షోల్డర్ కనుక్కోవడం కోసం 7.5 ఏమో మనకి ఇది ఆమ్ రౌండ్, దీంట్లో 7.5లో -1/2 ఇంచు తీసేస్తే 7 ఇంచెస్ అయితే వస్తుందండి. ప్రతి విషయానికి కూడా దీనికి ఈ ఫార్ములాని అయితే ఇది పనికి వస్తుంది. ఇది ఓన్లీ హై నెక్ మాత్రము షోల్డర్ అనుకోవడం కోసం మాత్రమే. ఆమ్ రౌండ్లో 1/2 ఇంచు తీసేస్తే ఫుల్ షోల్డర్ వస్తుంది మనకు. ప్రతిసారి ఒకవేళ లేదు దాని తర్వాత ఇప్పుడు నార్మల్గా బ్లౌజ్ హై నెక్ నార్మల్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు హై నెక్ నాకు ఆమ్ రౌండ్ కరెక్ట్గా లేదు అన్నప్పుడు మాత్రము చెస్ట్ లూజ్ అని కనుక్కొని దానికి మనకైతే ఇంకొక వీడియోలో అది పూర్తి క్లియర్గా చేస్తానండి నేను. ఈ నార్మల్గా బ్లౌజ్ కట్ చేసేటప్పుడు షోల్డర్ ఎంతైతే తీసుకుంటాం ఆ షోల్డర్కి 1.5 యాడ్ చేస్తే ఫుల్ షోల్డర్ వస్తుంది. ఇది కూడా ఒక ఫార్ములా ఉంటుందండి, అది కూడా క్లియర్గా ఇంకొక వీడియో చేద్దాము. దీంట్లో అయితే లెంత్ ఎక్కువైపోతుంది కదా. ఇప్పుడు ఈ బ్లౌజ్కి మట్టుకు ఇదైతే చూపిస్తున్నా. ఫుల్ షోల్డర్ 7 ఇంచెస్ అయితే వచ్చింది. ఇప్పుడు 7 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోండి. అలానే సేమ్ యాజ్ టీజ్గా డౌన్ కూడా ఇక్కడ చెస్ట్ లూజ్కి వచ్చేసరికి ప్రతిసారి అయితే ఒక 1/2 ఇంచు పెంచాలి అని చెప్తున్నా కదా. ఇక్కడ పెంచడం ఏం అవసరం లేదండి. 7 ఇంచెస్ దగ్గర అలానే మార్కింగ్ చేసుకోండి. అలానే కిందికి స్ట్రైట్గా ఈ గీతకి ఒక లైన్ అయితే గీసుకోండి. చిన్నగా కరువు తీయండి. ఈ షోల్డర్ ఎంత ఉందో సేమ్ యాజ్ టీజ్గా డౌన్ కూడా అంతే తీసుకోండి. ఒకసారి చెక్ చేద్దాము. ఇక్కడ నెక్ దగ్గర మాత్రము చూడండి, నేనైతే 3.5 ఇంచుల దగ్గరనైతే మార్క్ చేస్తున్నా. లేదనంటే ఇక్కడ వీళ్ళు షోల్డర్ ఎంత వరకు వేసుకోగలుగుతారో అంతవరకు పెట్టాలని అంటే అట్లా, లేదనంటే కొంచెం హై నెక్ కాబట్టి కొంచెం వెడల్పు వస్తేనే బాగుంటుంది కదా. దీనికంటే నేనైతే ఇక్కడ 3.5 దగ్గరనైతే మార్క్ చేసిన. స్టిచ్చింగ్ చేస్తే ఇట్లా వస్తుంది. ఇంకొక 1/2 ఇంచ్ అయితే పెంచిన అన్నట్టు చూడండి. ఇక్కడ 3.5 దగ్గర మార్కింగ్ చేసిన. యాజ్ టీజ్గా ఇటు కూడా 3.5 ఉంటుంది. మళ్ళీ డౌన్ 2.5 దగ్గర మార్కింగ్ చేసిన. యాజ్ టీజ్గా ఒక లైన్ అయితే గీసుకోండి. ఇటు కూడా ఇది చిన్నగా కర్వ్ అనేది బోట్ ఎట్లుంటుందో బోట్ లాగా రౌండ్గా ఇలా ఒక మార్కింగ్ చేసేసి దీనిలో ఇక్కడ మళ్ళీ ఈ 1/2 ఇంచు విడుతుతోనైతే ఖచ్చితంగా డౌన్ తీయాలి. లేదంటే మాత్రం బ్లౌజ్ ఫెయిల్. ఇక్కడ మాత్రం పట్టించిన ఇక్కడ బుంగలు వేస్తూ ఉంటుంది. ఇది డౌన్ అనేది తీసుకుంటేనే హై నెక్ బ్లౌజ్. ఇది మొత్తం బ్లౌజ్ కటింగ్లో ఇది మర్చిపోయింది అనుకోండి, బ్లౌజ్ ఫెయిల్. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం ఆమ్ రౌండ్ కరెక్ట్ వచ్చిందా లేదా అనేది. మనకు 7.5 రావాలి. వచ్చిందా కరెక్ట్గా 7.5 దగ్గరనైతే మార్కింగ్ ఉంది. ఒకవేళ కొంచెం ఏమన్నా అటు ఇటు ఉన్నా కానీ జస్ట్ కొంచెం పావు కుట్టు మందం కొంచెం ఇట్లా తేడా అనుకొని మళ్ళీ ఇటు కొంచెం పెంచుకోవచ్చు మనం. ఎందుకనంటే ఒక పాయింట్ పావు కుట్టు మందం దగ్గర తేడా ఏమైతే ఉండదండి. మరీ ఎక్కువ 1/2 ఇంచు 1 ఇంచ్ వచ్చిందంటే కొంచెం తేడా చేయాల్సింది. షోల్డర్ దగ్గరన డౌన్ దగ్గరన ఏదో మిస్టేక్ చేసినామని తెలుసుకొని కొంచెం చేంజెస్ అయితే ఉంటుంది. 1 పాయింట్ 2 పాయింట్ల దగ్గర మాత్రం పెద్దగా అయ్యేది ఏం లేదండి. కొంచెం ఒక కుట్టి ఇటు జరుపుకోవచ్చు, అటు జరుపుకోవచ్చు. సేమ్ యాజ్ టీజ్గా ఇప్పుడు నేనైతే బ్యాక్ పార్ట్ అయితే మీకు అర్థమైందనే అనుకుంటున్నానండి. హై నెక్ ఇంతకన్నా వివరంగా కావాలి అని అంటే ఇంకా పూర్తి వివరంగా అంటే మనం బాడీ మెజర్మెంట్ని బట్టి కూడా నేను హై నెక్ ఎట్లా తీసుకోవాలి, బాడీ మెజర్మెంట్ ఇచ్చినప్పుడు, నార్మల్ బ్లౌజ్ ఇచ్చిన నార్మల్ షోల్డర్కి అంటే ఇంకా ఫుల్ షోల్డర్ ఎట్లా తీసుకోవాలి, ఆమ్ రౌండ్ కాకుండా అనేది ఇంకొకటి నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఇదైతే మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే అండి, థ్యాంక్ యూ.